రామ్ రామ్ అందరికీ ఎట్లురు అందరూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సో ఇప్పుడైతే మనం ధూల్పేట వచ్చేసినాం అన్నమాట, గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 31 అనమాట. ఇంకా 28 డేస్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి గణేష్ బుక్ చేసుకురా లేదా, ఇన్ కేస్ ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికైతే రండి. గణేష్లు అవైలబుల్ ఉన్నాయి, చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు అవైలబుల్ ఉన్నాయి. భయ్య అయితే ఈసారి చాలా ఫోకస్ అయితే చిన్న విగ్రహాల మీద పెట్టిండు అనుకుంటా. ఒక్కొక్క విగ్రహం అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ తయారు చేసిండు. ఖాళీ చూస్తుంటే బోరా అని అనిపించింది విగ్రహాలు అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక్కొక్క విగ్రహానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరికైనా విత్ బ్యాక్గ్రౌండ్ కావాలి, వితౌట్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే కూడా భయ్య అయితే ఇస్తున్నాడు అనమాట. సో మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా మన భోలేనాథ్. అండ్ కంప్లీట్గా ఈసారి జువెలరీ వర్క్ తోని, కుందన్ వర్క్ తోని భయ్య అయితే విగ్రహాలు ఫినిషింగ్ ఇచ్చినాడు. సో మీరు చూడొచ్చు ముఖంలో కళ చూసి అయితే నాకైతే జబర్దస్త్ అనిపించింది. చాలా క్యూట్ ఉన్నాయి మన పప్ప విగ్రహాలు అయితే. ఆ ఫేస్లో కళ అయితే అలాగనే ఉంది భయ్య దగ్గర విగ్రహాలు. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, అండ్ డ్రెస్సింగ్ కాంబినేషన్ కానివ్వండి, ఒక్కొక్క విగ్రహంది చాలా యూనిక్ అనిపించింది. అండ్ బొట్టు కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ బొట్టు అయితే డిజైన్ చేసిండు. ఈ విగ్రహానికి చూడవచ్చు కంప్లీట్గా మన మల్లార్ స్టైల్ బొట్టు అయితే డిజైన్ చేసిండు అనమాట. మన కండువా చూడండి కంప్లీట్ రెడ్ కలర్ అనమాట. అండ్ ఈ విగ్రహం కూడా చూడవచ్చు, ఈ విగ్రహం ఇంకా కంప్లీట్గా ఫినిషింగ్ కాలేదు. మన ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఆ లెఫ్ట్ సైడ్కి వీణ పట్టుకొని ఉంటాడు మన గణేష్ మహారాజ్ అయితే. సో ఈ విగ్రహం చూడండి మనకి మన పువ్వు పైన గణేష్ మహారాజ్ అయితే డ్యాన్స్ చేస్తున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు డిజైన్ చేసిండు భయ్య. అండ్ ఈ విగ్రహం అయితే ఇప్పటిదాకానే కుందన్ వర్క్ చేసిండు. సో డస్ట్ పడకుండా ఆ కవర్ చేసిండు అనమాట, ఎందుకంటే కుందన్ వర్క్ కంప్లీట్గా డస్ట్ పడొద్దని. అండ్ ఈ విగ్రహం వచ్చేసి చాలా యూనిక్ అనిపించింది అనమాట. ఈ విగ్రహం వచ్చేసి దిల్షుక్ నగర్ వెళ్తుంది. కంప్లీట్గా మన ఆంజనేయ స్వామి ఏదైతే సింధూర్ తోటి రూపం ఉంటుందో అదే టైప్లో డిజైన్ అయితే తయారు చేసిండు భయ్య. ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ కాలేదు. ఫినిషింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తా. సో ఈ విగ్రహం చూడండి కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి, అండ్ నడుముకి ఆ కండువా కట్టడం కానివ్వండి, మీరు చూడొచ్చు, మీరు తొండం పైన వర్క్ కానివ్వండి, అండ్ కిరీటం వర్క్స్ కానివ్వండి, చాలా యూనిక్ అనిపించింది అనమాట భయ్య దగ్గర విగ్రహాలు. సో భయ్య దగ్గర వచ్చేసి వర్క్ షాప్స్ ఏడున్నాయంటే ధూల్పేటలో అవైలబుల్ ఉంది, జల్పల్లిలో అవైలబుల్ ఉన్నాయి, అండ్ ధూల్పేటలో అయితే 2-3 దగ్గర అవైలబుల్ ఉన్నాయి భయ వర్క్ షాప్స్ అయితే. సో ఇది వచ్చేసి మన మెయిన్ వర్క్ షాప్లో విగ్రహాలు ఉన్నాయన్నమాట ఈ విగ్రహాలు. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మన భోలేనాథ్ కాన్సెప్ట్ అనమాట. సో మీరు చూడవచ్చు డ్రెస్ కంప్లీట్గా మన భోలేనాథ్ దగ్గర డిజైన్ చేసిండు. అండ్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్. అండ్ ఈ కలర్ ఆ లైట్కి వచ్చేసి కొంచెం ఇట్లా చెంకాన్స్ ఉందన్నమాట ఆ లైట్కి అయితే ఫేస్ పైన. చాలా మస్తు అనిపించింది. సో ఈ విగ్రహం చూడండి కంప్లీట్గా బొట్టు డిఫరెంట్ స్టైల్ బొట్టు ఉంది ఈ విగ్రహానికి. అండ్ మీరు చూడొచ్చు పంచ వచ్చేసి కంప్లీట్గా లైట్ బ్లూ కలర్, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి మనకి సింహాలు వచ్చినాయి. ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మన భోలేనాథ్ కాన్సెప్ట్ అనమాట. సో మీరు హైస్ కానివ్వండి, అండ్ బొట్టు కానివ్వండి చూడొచ్చు మీరు, అండ్ డ్రెస్ కానివ్వండి కంప్లీట్గా మన భోలేనాథ్ ఎట్లా అయితే రియలిస్టిక్గా ఉంటాడో సేమ్ అలానే డిజైన్ చేసిండు. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్. చంద్రుడి పైన మన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. సో చూడొచ్చు ఆల్రెడీ ఫేస్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. బాడీ వర్క్ అయితే పెండింగ్ ఉంది కొంచెము. బాడీ వర్క్ కానీ ధోతి వర్క్ కానీ పెండింగ్ అయితే ఉంది. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ మోడల్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి టైగర్ ఉన్నాడు, అండ్ టైగర్ పైన మన చేతేసి అయితే గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. ఈసారి టైగర్స్తోని కూడా చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు అయితే తయారు చేసిండు అనమాట. స్టాండింగ్ పొజిషన్లో కూడా టైగర్ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి అయ్యప్ప స్వామి కాన్సెప్ట్లో కూడా టైగర్ విగ్రహం తయారు చేసిండు. ఆల్రెడీ ట్రైనింగ్ అవుతున్నది మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. సో ఈ విగ్రహం చూడండి మన సిట్టింగ్ పొజిషన్లో మన గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా ఒక 14 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట విగ్రహం వచ్చేసి. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ తోటి 14 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఫినిషింగ్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. సో ఈ విగ్రహం కూడా చూడండి బ్యాక్గ్రౌండ్లో మనకి బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మనకి లింగం వచ్చిందనమాట. సో బ్యాక్గ్రౌండ్లో పాము కూడా వస్తుంది అక్కడ. ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా 15 to 16 ఫీట్స్ ఉంటుంది అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్
కాన్సెప్ట్ అనమాట. సో ఒకటే పీస్ ఉంది, ఇది రిపీటెడ్ పీస్ అయితే లేదు, ఒకటే పీస్ అయితే ఉంది. నాకు తెలిసి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారనమాట. జబర్దస్త్ ఫినిషింగ్ ఇచ్చిండు ఈ విగ్రహం కూడా. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మన లోటస్లో అయితే మన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. కృష్ణుని కాన్సెప్ట్ అనమాట. సో లైట్ బ్లూ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చిండు. సో లైట్ బ్లూ కలర్ ఏదైతే విగ్రహాలు ఫినిషింగ్ ఇచ్చిండో ఆ విగ్రహాలు అయితే జబర్దస్త్ ఉన్నాయి, ఎందుకంటే ఇట్లా చెమ్కాన్స్ ఉన్నాయి అనమాట డే లైట్స్కి అయితే. సో ఈ విగ్రహం వచ్చేసి పెద్ద విగ్రహం, దగ్గర దగ్గర 15 to 16 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ తోటి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. మన ముంగట మరి ఏమన్నా ఇస్తాడో తెలియదు భయ్య. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్, పికాక్ అనమాట. పికాక్ పైన గణేష్ మహారాజ్ అయితే నించున్నాడు. బ్యాక్గ్రౌండ్ తోటి ఒక 15 to 16 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఇంకొక మోడల్ చెప్పినా కదా ఇప్పటిదాకా, టైగర్ది కాన్సెప్ట్. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. 15 ఫీట్స్ ఉంటుంది. చూడొచ్చు మన గణేష్ మహారాజ్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. మన టైగర్ పైన నించొని ఉన్నాడు, అంటే చేయి పెట్టి నించుండు. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. టైగర్ పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. సో ఈ విగ్రహం కూడా పెద్ద విగ్రహము, ఒక 14 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట విగ్రహం అనేది. ఇంకా కంప్లీట్గా ఫినిషింగ్ అయితే కాలేదు. సో ఫినిషింగ్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. సో భయ్యా ఇదైతే విగ్రహము మన జబర్దస్త్ ఉందన్నమాట. విగ్రహం అయితే కంప్లీట్గా మన భోలేనాథ్ కాన్సెప్ట్ అనమాట, మహాకాల్ కాన్సెప్ట్. సో మీరు చూడొచ్చు తొండం పైన వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి జబర్దస్త్ ఇచ్చిండు. సో ఈ విగ్రహం వచ్చేసి ఇంకొక విగ్రహం అనమాట. ఈ విగ్రహం వచ్చేసి 15 ఫీట్స్ అయితే ఉంటుంది.